బాగా పరిచి ఆంధ్రాలో పెరిగిపోయి ఆసియా ఇస్రాయల్ పెరిగిపోయి నేను విషయపడి దానంతో పరిచయించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతామని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒక పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైందని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతుల్లో మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచక ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నాయనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని పట్టుకొని మీరు పువ్వుమాట మాట్లాడకుండా నేను చూస్తే అదన్నా ఆ విశ్వాస సమస్య అది మర్చిపోవాలన్నట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో మేము నిలవగా అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేశాన్ని మర్చిపోతాం. అంటే మాకు పోతలేదా మేము అన్నిటి? మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం మాకు సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి ఆ నీచమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్ర సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసలు నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడుగుతారు. ఇప్పుడు ఇంకా 4 రోజులైతే ఇది అయిపోతుంది. రేపు నీ మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడని సవాలు అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తిట్టినా, వ్యక్తిని తిట్టినా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగింది కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒకటి తిట్టినట్టు మన అందరూ తిట్టినట్టు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మేము మాన్య దొక్కుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా నెలలో ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా లేపాలి, మేము అమాయకులం కనిపిస్తున్నామా? కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి 8 గంటలకే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజం మేలుకొని ఉన్నది. గతంలో ఏంటంటే 10-15 ఏళ్ల కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకోనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టపరమైనటువంటి చర్య తీసుకోండి. లేదు ఒక ఇంట్లోకైనా 100